మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియపరుస్తున్నాను. ఆరాధనలో ప్రభు ఇప్పటి వరకు మన సహాయం చేశాడు. ఈ సమయంలో ముగింపులో భాగంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ వచనాన్ని చదువుకుందాం. మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం వచనం 18 చదువుకుందాం. నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖంగా నుండుట మానెను. చాలండి. ఈరోజు వాక్యాంశం ఏంటంటే నాట నుండి దుఃఖముఖంగా నుండుట మానెను. చెప్పండి. నాటి నుండి దుఃఖముఖంగా ఉండుట మానేను. చెప్పండి అంటే అర్థమైందంటే మీరు కూడా అలా ఉండాలని. ఈ రోజు నుంచి మీ దుఃఖముఖంగా ఉండటం మానేసి మీ ముఖం ఎప్పుడు ఉండాలా? ఏముండాలా? నవ్వు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. నీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి నాయన ఇప్పటి వరకు ఆరాధనలో సహాయంగా ఉన్నారు. యోగ్యమైన ఆరాధన చేయటకు సహాయం చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ముగింపులో భాగంగా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా సహాయం చేయండి. చేరువచ్చిన నీ బిడ్డలను మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించండి. అలాగే ఆ ప్రాంతంలో మైకు ద్వారా వింటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రిని లైవ్ ద్వారా అనేక మంది ప్రభువా వీక్షిస్తుండగా సహాయం చేసి వీరందరినీ నా తండ్రి నీ వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, అల్పుడున్న నన్ను నా తండ్రి నాయన మరుగు చేసి జీవం కలిగిన నీ మాటలను నోట నుంచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, నాట నుండి దుఃఖముఖంగా నుండుట మానేసింది ఈమా. ఎవరేమా? ఏమండి, ఎవరేమా? అమ్మా చెప్పండి అందరూ. ఎవరు? స్త్రీల కోడికలో మరి మన సంఘాల్లో కల్లా మీకు మంచి జీవాహారాన్ని దేవుడు ఇస్తున్నాడు కదా. బైబిల్లో ఉన్న స్త్రీలందరి గురించి దాదాపుగా 30% మీరు 90% మీకు నేర్పించడం జరుగుతుంది సోదరి. కాబట్టి వాక్య సందర్భంలో ఎక్కడైనా స్త్రీల గురించి మాట్లాడడం వచ్చిందనంటే మీ నోట ఖచ్చితంగా ప్రశ్నకు జవాబు రావాల్సిందే. ఎందుకంటే మీరు అంత బాగా వింటున్నారు, నేర్చుకుంటున్నారు కనుక దేవుని మాటలు వినటం అనేది ఎంతో భాగ్యం కదా. అయితే హన్నా జీవితాన్ని గురించి మనం చూస్తే, హన్నా పరిస్థితులు మనం గమనించినట్లయితే ఇదే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఎందుకు ఆనాటి నుండి దుఃఖముఖంగా ఉండటం మానింది? అంతకుముందు మనం ఏమైనా గురించి చూస్తే అప్పటి నుంచి దుఃఖముఖంగా మానిందంటే అర్థమైంది. అంతకుముందు దుఃఖంతో ఉంది, బాధతో ఉంది, వేదంతో ఉంది. ఆ రోజు నుంచి దుఃఖం మానేసింది. అసలు ఎందుకు ఆమె బాధపడుతుందో చూద్దాం. 6వ వచనం చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. చాలండి. ఏం చేస్తుందట? కోపం పుట్టిస్తుంది. ఈమెకేం లేదట, యెహోవాయే ఆమెకు సంతు లేకుండా చేశాడు. సంతు లేకుండా చేయడం అంటే చెప్పండి. బిడ్డలు లేకుండా చేశాడు. దేవుడే చేశాడు అంటున్నాడు అలా. దేనండి దేవుడు పిల్లలు లేకుండా చేయడం ఏంది? మన దేవుడు అంత కోపం కలిగిన వాడా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. బిడ్డలు కలగడం అనేది దేవుడిచ్చే బహుమానం. ఆ బహుమానం ఈమె ఎడల ఇవ్వాల. లోకంలో చాలామంది ఎన్నెన్నో హాస్పిటల్కి వెళ్ళి కదా పిల్లల కొరకు ఆ బాధ లేని వాళ్ళకి తెలిసిద్ది. ఇంతకుముందు అయితే అప్పుడే ఏం పిల్లలే అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. వివాహాలు కూడా లేటుగా జరుగుతున్నాయి. ఇంకొంచెం ఆలస్యం చేస్తే
పిల్లల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఆలస్యమైతే అంత పిల్లలు పుట్టడం అనేది కష్టతరమైన దినాల్లో ఉన్నాం. అంతే. ఎందుకనంటే మనుషులు ఒకప్పుడు నాటుకోళ్ళు అంటోళ్ళు ఇప్పుడు ఏమైపోయారు, ఫారెన్ కోళ్ళు లేకపోతే హైబ్రిడ్ కోళ్ళు అయిపోయారు వాళ్ళు కదా. 10 మందిని లెక్క లేకుండా కనేసేవాళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే మంత్రస్వాములు వచ్చి ఇంట్లోనే మంచం వేసి అటు పోయి ఇటు వచ్చేలేకే అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టాడు అని చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కష్టమే. పెళ్ళి అవ్వటం కష్టం, ప్రెగ్నెంట్ రావడం కష్టం, పిల్లల కంటం కష్టం, పిల్లల్ని పెంచడం కష్టం కదా. అన్నీ కష్టమైపోయినాయి. కారణం ఏంటంటే మానవుని యొక్క అవిధేయత. మానవుని యొక్క అవిధేయతను బట్టే మనం ఈ కష్టాలు తెచ్చుకున్నాం. కాబట్టి గర్భఫలం అనేది యెహోవా ఇచ్చే బహుమానం. దాన్ని ఆలస్యం చేసుకుంటే, లేకపోతే దేవుడు అంతే. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అప్పుడే పిల్లలు ఎందుకమ్మా, పెళ్ళయింది మేము ఒక రెండు సంవత్సరాలన్నా కనీసం మేము సంతోషం గడపాలి అని అంటాయా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కాబట్టి దాన్ని నువ్వు తోసివేయకూడదు. నేను కూడా ఇదే మాట అన్నా మా అమ్మతో. అమ్మ ఇదే మాట అంది, దేవుడిచ్చే బహుమానాన్ని త్రోసివేయకూడదు అని అన్నది. కాబట్టి హన్నా కట్ట దేవుడు ఏం చేశాడట, సొంతు లేకుండా చేశాడు, పిల్లలు లేకుండా చేశాడంటే దేవుడు పిల్లలు ఇవ్వలా. ఈ యొక్క ఎల్కానా అనే ఆయన ఉన్నాడు. ఈ ఎల్కానా అనే ఆయనకి చూడండి, ఎవరైనా ఎల్కానా అనే వ్యక్తికి అన్న భార్యగా ఉంది. అన్నతో పాటు పెనిన్నా అనే కూడా ఏమన్నా మన భాషలో ఏమనేమంటారు, సవితిగా ఉంది అంటారు కదా. కాబట్టి ఈయనకి 2 భార్యలుగా ఉన్నారు. ఈమె పిల్లలతో ఇల్లంతా కలకల్లాడుతుంది. కాబట్టి అన్న పిల్లలు లేని ఆమెని ఏమేం చేస్తుందట, ఎగతాళి చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా. మూలవాక్యం మనకు వెళ్ళి చూసినట్లయితే యెహోవా అన్నాకు ఏం చేశాడు, సంతు లేకుండా చేశాడు. కాబట్టి యెహోవా ఆమెకు పిల్లలు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైర్యకు పెరిగిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టిస్తుంది, విసిగిస్తుంది. అసలే ఆమెకు పిల్లలు లేక సమాజంలోకి వెళ్తే సమాజంలో అవమానాలు, చుట్టుపక్కల అవమానాలు, ఫంక్షన్లో అవమానాలు, లోకంలో ఎన్నో అవమానాలు ఆమె పడుతూ ఉంటే ఇంట్లో ఉన్న ఆమె కూడా అర్థం చేసుకోకుండా ఏం చేస్తుంది, ఆమెకి కోపం పుట్టిస్తుంది. రెండోది ఆమెను విసిగిస్తుంది. ఎన్ని బాధలు కదా. మనం కూడా మన బాధల్లో మనం ఉంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి మన మీద పుండు మీద కారం చల్లినట్టుగా, మనమే కొన్ని బాధలు ఉంటాయి, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, పరామర్శించినట్టుగా కదా. అక్క ఇది నిజమా, ఇలా అనుకుంటున్నారు అని ఉన్నాయి లేని మొత్తం తీసుకొచ్చి చెప్పి ఈ బాధపడే వాళ్ళ మీద మళ్ళీ ఇంకొక రాయేసి వెళ్ళే లోకంలో ఉన్నాం. జాగ్రత్త సోదరుడా సోదరి. నా పరిస్థితి అలాగుంది. ఇంట్లోనే పోడు ఎక్కువైపోయింది, ఇంట్లోనే బాధ, ఇంట్లోనే సమస్య. బయట ఏదైనా సమస్య వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటాం, కానీ ఇంట్లోనే సమస్య అయితే ఎవరు చెప్పుకుంటాం చెప్పండి, ఎవరు చెప్పుకుంటాం? దేవునికి చెప్పుకుంటాం. అంతకుమించి మార్గం లేదు. ఇప్పుడు ఏమేం చేసిందంటే, ఇప్పుడు రండి 1:10 చూస్తే, 1:10 1వ అధ్యాయం 10వ వచనం, బహు దుఃఖాకాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏం చేసింది. ఇప్పుడు ఇందాకేమన్నాను, బయట సమస్య అయితే ఇంట్లో వచ్చి చెప్పుకొని ఇంట్లో వాళ్ళకు ఓదార్చు పొందుతాం. ఇంట్లో సమస్య అయితే అది దేవుని దగ్గరకు వచ్చిందేమా. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుచుచు. ఏమంటుంది, ఏమని ఏడుస్తుంది? చదవండి. ప్రార్థన. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు
మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానికి యెహోవాకు అప్పగించునని మొక్కుబడి చేసుకొను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా ఉంది. ఏమో ప్రార్థన చేస్తుంది. ఏమో ప్రార్థనలో ఒకే మాట ఈ ఒక్క వచనంలోనే 3 సార్లు వస్తుంది. ఏ మాట అది? విన్నారు కదమ్మా, ఇప్పుడు చదివితే ఏముంది? నీ సేవకురాలైన నాకు అనే మాట. రెండోది నీ సేవకురాలైన నన్ను అనండి. మూడోది నీ సేవకురాలైన నాకు అని అంటుంది కదా. నాకు, నన్ను, నాకు. నాకిస్తే నీకిస్తా కదా. చక్కని ప్రార్థన చేస్తుందేమో. మనమైతే ఇమ్ము 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 కదా. బైబిల్లో ఒక ఆమెకి 2 కూతుర్లు ఉన్నారు. ఎవరు? ఆమె పేరు జలగకి 2 కూతుర్లు ఉన్నారంట. వాళ్ళిద్దరి పేర్లు ఏం తెలుసా? పెద్ద ఆమె పేరు ఇమ్ము, రెండో ఆమె పేరు కూడా ఇమ్మే. ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు ఉన్నారు. వీళ్ళ పని ఏం తెలుసా? వాళ్ళ తల్లిదండ్రుల్ని రక్తమంతా పిండటమే. ఇమ్ము ఇమ్మే, తీసుకోమనేది లేదు. మనం అలా ఉండకూడదు. అన్న ఎలా ప్రార్థన చేస్తుంది? నీ సేవకురాలైన నాకు, నీ సేవకురాలైన నన్ను, నీ సేవకురాలైన నన్ను అంటుంది కదా. నాకు పెనిన్నా వల్ల అవమానం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. బిడ్డలనిచ్చేది నీవే కదా ప్రభువా. గర్భఫలం యెహోవా బహుమానం ఉన్నావు కదా ప్రభువా అంటుంది ఆయన. నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం, నన్ను చూడు, నన్ను జ్ఞాపకము చేసుకో. ఎంత చక్కని ప్రార్థన. 3 నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన ఎడల ఏమంటుంది? పట్టాలా. ఇంతకాలం నిసుకిచ్చారు. బలమైన పిల్లోడిని నాకు, సంసోన్ లాంటి పిల్లోడిని అని ప్రార్థన చేయాలి కదా. మనం అది చేస్తాం. సంసోన్ లాంటి పిల్లోడిని ప్రార్థన చేసామనుకో మనకి ఏడుపులే. ఎందుకు? సంసోను వాళ్ళ అమ్మ వాళ్ళని ఏడిపీయటమే కదా. ఏడుపుల మీద ఏడుపు. కుమారుడినిస్తే కుమారుడిని నీకే ఇస్తానంటుంది. కుమారుడిని నా శత్రువుగా ఉన్న నా యొక్క ఆ పెనిన్నా మీదకి పంపుతాను, లేకపోతే వాళ్ళ పిల్లల మీదకి పంపుతాను, లేకపోతే నా గొప్పతనాన్ని చూపించుకుంటాను, నా కొడుకు యొక్క గొప్పతనాన్ని పొగుడుకుంటాను అని అంటల్లా. మనమైతే ఇంట్లో పిల్లల మాట వినకపోయినా, పిల్లలు ఎదురు తిరిగినా, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ముఖం మీద కొట్టినా కానీ బయటకు వచ్చి అబ్బాయి నన్నేం కొట్టలా, మా అమ్మాయి నేను ఎంత చెప్తే అంతే, మా అబ్బాయి నేను చెప్తే అంతే, నన్నేం అండాడు, అసలు నేను చెప్తే వింటాడు, మా అబ్బాయి బంగారం, మా అమ్మాయి బంగారం. 99% ఇదంతా అబద్ధం. ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్న ఆ దినాలు ఇవి. ఎవరో 100 కోటికొకళ్ళు ఉన్నారు మహానుభావులు, తల్లిదండ్రులు లోబడి అర్థం చేసుకునేవాడు. కానీ ఏమవుతుందంటే చెప్తే ఎక్కడ పొరుగు పోయిద్దోనని హృదయంలో దాచుకొని బాధనంతా మనసులో పెట్టుకొని పిల్లలకి ఎక్కడ చెడ్డ పేరు దోచిద్దని పిల్లల్ని పూడుతూ మనం చూస్తూ ఉన్నాం. మంచిదే, పిల్లల యొక్క బాధలు తల్లిదండ్రులు కడుపులో పెట్టుకోవడం మంచిదే. కానీ దేవుని దగ్గర కూడా అలా పెట్టకండి. దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఆలోచన చేశారా ప్రియులారా? హన్నా తన పిల్లోడిని అడుగుతుంది తన శత్రువు మీద పగ తెచ్చుకోవడానికో, తన డంబాలకు పోవటానికో, తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు. నాకు ఒక కుమారుడిని ఇస్తే ఆ కుమారుడు తల మీద ఎన్నడూ క్షౌరపు కత్తి రానియకుండా అతని నీ కొరకు నేను నీ పనికిస్తాను, నీ మందిరానికి ఇస్తాను, నీ సేవకు ఇస్తాను అని అంటుంది. పిల్లోడు పుట్టక ముందు ఒంటరే, పిల్లోడు పుట్టిన తర్వాత ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతుంది. కారణం ఏందో తెలుసా? ఆమె ఒంటరిగా ఉండడానికి ఉద్దేశం ఏంటంటే ఆమెతో ఉన్న దేవుడి మీద ఆమెకేముంది?
నమ్మకం ఉంది. ఆమెతో ఎవరున్నారని నమ్మకం? దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు అనే నమ్మకం, విశ్వాసం ఆమెలో మనం చూస్తాం. కాబట్టి ఏం చేస్తుంది? నువ్వు నాకు కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నీకే ఇస్తానంటది కదా. అయితే ప్రార్థన చేస్తూ ఉంది, మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తున్న ఏమో చికాకులు అనమాట, అన్ని చికాకులే, ఇంట్లో చికాకులే. సరే మందిరానికి వచ్చి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని దేవునితో మాట్లాడుతుంటే మందిరంలో కూడా చికాకు. కారణం ఏందో తెలుసా? అక్కడ ఏలి అని ఒక యాజకుడు ఉన్నాడు. ఈయన బాగా ముసలోడుగా ఉన్నాడు, కళ్ళు కనపడతలా, చెవులు వినపడతలా, క్షమించండి, చెవులు వినిపించలా సరిగా, కళ్ళు కనపడుతున్నాయి. ఎందుకు అని అంటే చూడండి చివరి భాగంలో ఏలి ఆమె నోరును కనిపెడుతున్నాడు. నోరును కనిపెట్టేది ఏంది? నోరును కనిపెట్టండి అర్థం ఏంది? అతనికి వినపడతలేదని అర్థం కదా. వినపడిన వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం చెవుడు కానీ లేకపోతే కొంచెం ఇబ్బంది అయిన వాళ్ళు, సరే వినపడిన వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తే వాళ్ళ నోటికి వెళ్ళి చూసి దాన్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళ నోటి యొక్క లిప్ మూమెంట్ని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏలి బహుశా వినికిడి లోపం ఉందేమో. ఏలి ఎవరికెళ్ళి చూస్తున్నాడు? హన్నా యొక్క నోటికెళ్ళి చూస్తున్నాడని. లేక ఆమె నోరు కనిపెట్టుచుండెను. కనిపెట్టి ఏమన్నాడు? ఎంతవరకు నీవు మత్తురాలుగా ఉంటావు? వచ్చిన 14లో ఎంతవరకు నీవు మత్తురాలుగా ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా ఏమన్నాడంటే, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి ఆమెను ఏమన్నాడంటే, తాగి వచ్చేవమ్మా నువ్వు, తాగి వచ్చి ఇష్టానుసారంగా ఏంది ఇక్కడ వాగుతున్నట్టున్నావు, ఏదో పెద్ద పెద్ద అరుస్తున్నావు, ఏదో మాట్లాడుతున్నావు, నాకు వినపడలేదు అనుకుంటున్నావా అని ఎందాక నీవు మత్తురాలుగా ఉందాం. ఎంత విసిగింపులండి! ఊరికే ఏమి నెమ్మదిగా ఉండలా, నాటుండి ఆమె దుఃఖము ఉండుట మానింది. ఎందుకంటే అంతకుముందు ఆమె ప్రతిరోజు ఇంటిలో దుఃఖమే, మందిరానికి వెళ్తే మందిరంలో కూడా యాజకుడే ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే నువ్వు మత్తురాలై ఉన్నావు అంటే తాగి ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థమైంది. ఆ దినాల్లో మందిరాలు కూడా తాగి వచ్చేవాళ్ళు ఉన్నారా అని అర్థం అనమాట. లేకపోతే ఎందుకంటాడు? ఆడ మనిషిని పట్టుకొని నువ్వు ముందాగా వచ్చి ప్రార్థన ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ గోళ ముందు నువ్వు దాన్ని ఏమన్నాడు? తీసివేయి అన్నాడు కదా. నీవు ద్రాక్షారం నీ యొద్ద నుండి అని అంటున్నాడు. అంటే ఆ దినాలు ఎలా ఉన్నాయంటే ఏలి కుమారులు బహు దౌర్భాగ్యమైన వాళ్ళు. ఆయన సేవకుడే మంచోడే కానీ ఆయన కుమారులు మంచివాళ్ళు కాదు. వాళ్ళు బహు దౌర్భాగ్యంగా మందిరానికి వచ్చే స్త్రీలలో అసభ్యంగా మాట్లాడడం, మందిరానికి వచ్చే ఆ యొక్క పలహారాలను దేవునికి అర్పించకుండా ముందుగానే తీసుకోవటం, ఇట్లా వాళ్ళు న్యాయాన్ని తిప్పేయడం కదా. సమయాల పిల్లలు కూడా ఇదే పరిస్థితి, న్యాయాన్ని తిప్పేసేవాళ్ళు. వాళ్ళు సేవకులు, టీచర్లు కుటుంబంలో చాలా శోధనలు ఉంటాయి. మీరు గమనించాలి. సహజంగా టీచర్లు పిల్లలు పండిత పుత్ర పరమసుంఠ అంటారు కదా. టీచర్ పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి పరమసుంఠలు, వాళ్ళకి మద్దులు. వాళ్ళ టీచర్లు అందరికి పిల్లలు చదువుని చెబుతారు కానీ వాళ్ళ పిల్లలు సేవకులు, పాస్టర్లు వాళ్ళు దంచి వాక్యాలు చెప్తారు, పిల్లలు మాట వినరు. ఏలి పిల్లల పరిస్థితి అదే. ఆ దినాల్లో బహు భయంకరమైన పాపం పెట్టిల్లుతుంది. మందిరం అని లేదు, ఇళ్ళని లేదు, రోడ్డు అని లేదు, ఇష్టానుసారంగా మనుషులు ఉన్న దినాలయ్యి. అలాంటి దినాల్లో అన్నా ప్రార్థన చేస్తుంది, మందిరం పాడైపోయింది, ప్రజలు పాడైపోయారు, ప్రార్థన సరిగా లేదు. ఇక్కడ ఏమండి దేవుని సేవకు పిల్లలే మందిరాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి నాకు ఒక కుమారుడిని ఇస్తే నేను ఆ పిల్లవాడిని ఆమె ఏమంటుంది చూడు వచ్చిన 15లో, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను కదా. ఆమె వివరం చెప్తుంది. అయ్యా వాస్తవంగా మనమైతే ఏం చేస్తాం? మనమైతే ఇంత ఎత్తులు ఎగుతాం. ఏమయ్యా సిగ్గులేదు? నీ కొడుకులు పనికిమాలోళ్ళు అయ్యుండి నువ్వు ఆమె ఎంత కోప్పడాలా? అన్యాయం కదా ఇది. కానీ అయినా ఏమంటుంది? నీ సేవకురాల నన్ను
పనికి మాలిన దానిగా ఎంచవద్దు అంటుంది కదా. ఎంత చక్కని భక్తి అండి ఇది. నీ సేవకురాలునైనా నన్ను అని అంటుంది. అక్కడ ఒక పక్క ఆమెను తాగుబోద్దా అని అంటున్నాడు ఆయన. చూడండి, ఇద్దరు మాటల్లో ఎంత వ్యత్యాసం ఉందో. పేరుకు సేవకుడే కానీ మాటలు వేరుగా ఉన్నాయి. ఆ విశ్వాసే కానీ ఆ మాటలు ఎలా ఉన్నాయి? ఎంత ఓర్పు, ఎంత సహనం కలిగిన మాటలు. ఆలోచన చేశారా? అలా మాట్లాడడం వల్ల జరిగే ప్రయోజనం మీరు గమనించాలా. ఆయన అపార్థం చేసుకున్నాడు, మాట్లాడాడు. ఈమె కూడా వెంటనే కోపడి రెచ్చిపోయి మాట్లాడితే ఇంకేముండిద్ది? దేవుని సేవకుడు అపార్థం చేసుకునే సందర్భంలో వెయిట్ చేస్తే దాని యొక్క అర్థమయ్యేటట్టు ఉండాలి. ఇది ఉంది ఇక్కడ. అపార్థం చేసుకొని వెంటనే తిరుగుబాటు చేయలా. వివరణిస్తుంది, అయ్యా నన్ను అలా అనగా అనొద్దు కదా, నీ సేవకురాలు నన్ను పనికి మాలిందాన్ని అనొద్దు అంటే ఏమన్నాడు ఆయన? పనికి మాలిందానిగా ఎంచాడు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచున్నా నాలో నేను దీన్ని చెప్పుకుంటుచుంటిని. అయ్యా నేను ఊరికే బాధపడతల్లా, ఊరికే ఏడవటల్లా, నేను ఏడ్చి ప్రార్థన చేస్తున్నా. నాకు శ్రమలు వచ్చినాయి, నాకు ఇంటిలో కదా అవమానాలు, ఇబ్బందులు లెగిస్తే నన్ను కోపం పుట్టిస్తుంది, నన్ను బాధ పెడుతుంది కదా. నాకు మనశ్శాంతి లేకుండా చేయటం వల్ల నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇంట్లో భర్తకు చెప్పుకుంటే ఆయన తీర్చలేకపోతున్నాడు, ఎవ్వరు నా సమస్య తీర్చట్లేదు. ఇక నాకున్న ఏకైక మార్గం నీ మందిరమే, నాకున్న ఏకైక మార్గం నీకు చెప్పుకోవడమే అనే ఉద్దేశంతో దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నానయ్యా అని వివరంగా ఆయనకు అర్థమయ్యేటట్లు చెప్పింది. నన్ను పనికి మాలిందాన్ని అనొద్దు అని చెప్పి ఆమె వివరంగా అర్థమయ్యేటట్లు ఆయనకు చెప్పుకున్నప్పుడు వెంటనే ఆయన ఆలోచన మారింది. ఏమన్నాడు చూడండి, అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో ఏం చేశాడు? దీవించి పంపించాడు. అమ్మా అపార్థం చేసుకున్నానులే, బాధపడబాక అని నువ్వు దేవునితో చేసుకున్న మనవి ఆయన ఆలకిస్తాడు అని సేవకుడు ఏం చేశాడు? దీవెనలతో పంపించాడు. అదే ఆమె వెంటనే దానికి కౌంటర్ ఇచ్చి ఆయన మీద గొడవ పెట్టుకుని వెళ్తే ఇప్పుడు ఆయన అరుచుకొని కదా వెళ్ళిపోతే సమస్యలే కదా, ఎవరికి నష్టం? ఈయన ఇక్కడే ఉంటాడు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ వెళ్ళిపోయినామా ఏమైపోయింది? ఇప్పుడు సేవకుని ఎదిరించినట్లు మనశ్శాంతి లేకుండా ఇంటికి వెళ్ళిపోయి సంఘం విడిచిపెట్టి సావాసం విడిచిపెట్టి ఎన్ని సమస్యలు వచ్చాయి? ప్రార్థనకి జవాబు వచ్చిద్దా? మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మనకు ఎదురయ్యే సమస్యల్లో మనం ఏం చేయాలి? ఓర్పు సహనం కలిగి నిలబడినప్పుడు మనల్ని తిట్టిన నోరు ఏమైపోయింది అంటనే ఒకే క్షణంలో ఒకే సమయంలో ఇక్కడ ఏమన్నాడు? వెంటనే ఏలి ఏ నోటిదైతే నువ్వు మత్తురాలుగా ఉన్నావు, తాగి ఉన్నావు అన్నాడు, ఏ నోటిదైతే పనికి మాలిందని అన్నాడో అదే నోటితో ఆమె వివరణ ఇచ్చింది. అయ్యా నీ సేవకురాలైన నన్ను పనికి మాలిందని అనవద్దు అని చెప్పుకొని తన పరిస్థితి చెప్పుకున్న తర్వాత అయ్యో అని వెంటనే ఏం చేశాడు? ఇశ్రాయేలు దేవునితో చేసిన నీ మనవి ఆయన దయచేయును గాక అని ఆశీర్వదించి పంపించాడు. నువ్వు వచ్చిన పని ఖచ్చితంగా జరిగిద్దమ్మా, నువ్వు భయపడొద్దు, దేవుడు ఖచ్చితంగా నీ మనవి ఆలకిస్తాడని అన్నాడు కదా. ఓర్పు సహనం ఉండడం ద్వారా ఏమైంది? గొప్ప మేలు పొందుకుంది. ఈమె ప్రతి చోట ఈమెకున్న సమస్యల్లో ఇబ్బందుల్లో ప్రాణం విసిగిపోతున్న హన్న. అసలు హన్న అంటే అర్థమైంది చెప్పండి? అన్న అంటే అర్థం కృప అని అర్థం. చెప్పండి, అన్న అంటే కృప. ఈమె ఎక్కడికి వెళ్ళింది అంటే షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళింది. ఎక్కడ? షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళింది. షిలోహు అంటే నెమ్మది. చెప్పండి, షిలోహు అంటే నెమ్మది. మీరు గుర్తుంచుకోండి. ఈమె దేవుని కృప కలిగిందని పేరు అర్థం. కాబట్టి కృప కలిగిన ఆమెకి శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఈమె ప్రాణం విసిగిపోతూ ఉంది. ఇప్పుడు నెమ్మది కలిగిన స్థలానికి మందిరానికి వెళ్ళింది. అక్కడ కూడా ఏమో ఎదురు వచ్చినాయి అంటే కొన్ని సందర్భాల్లో నెమ్మది కలిగిన స్థలంలో కూడా అవమానాలు వస్తాయి. ఏదైతే మనం వెళ్తామో, ఏదైతే ఆశిస్తామో, ఎవరైతే మనకి మేలు చేస్తారనుకుంటామో వాళ్ళ దగ్గర కూడా మనకు కొన్ని అవమానాలు వస్తాయి.
కదా. భర్తకు చెప్పుకుంటే తీర్చలేదు, బంధువులు చెప్పుకుంటే తీర్చలేదు, ఇంట్లో సమస్య తీరలేదు. తీరా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే సేవకుడు కూడా ఏం చేశాడు, అపార్థం చేసుకొని ఇక్కడ కూడా నాకు నెమ్మది లేదు, అన్న ప్రాణం విసుగు చెందుతూ ఉంది. అయితే దేవుని కృప అన్న మీద ఉంది కనుకనే సమూయేలు ఏం చేశాడు, అక్కడ ఆ మందిరంలో షీలోహలో ఆమె నెమ్మది పొంది వెళ్ళేటట్టు చేశాడు. నువ్వు దయ పొందుకొని వెళ్తావు, నీ పని జరిగిద్ది అని ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నాడు. అర్థమైంది నా మాటలు మీకు కదండి. సహనంతో ఉండడం వల్ల ఏమైంది, దీవెన పొందు. లూకాసు వార్త 12:22 చూద్దాం. లూకాసు వార్త 12:22 చదువుకుందాం. 12:22. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత చింతింపకుడి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును. చాలు అమ్మా. ఇప్పుడు ఏమేం చేస్తుంది, వాస్తవంగా ఏమి చింతిస్తూ కూర్చోవాలి కదా, చింతిస్తూ ఒక మూలన కూర్చోవాలి. కానీ కూర్చోలా, ఏం చేస్తుందట, ఆమె చింత మొత్తం దేవుని మీద వేసేసింది కదా. లోకంలో మనం ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో, ఈ శరీరానికి కావాల్సినవి అన్నీ. తిండి శరీరానికే, బట్టలు శరీరానికే కదా, త్రాగేది శరీరానికే. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులు చూడ వెత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషించుతున్న దేవుడు నిన్ను. ఓ అల్పవిశ్వాసి కదా, అల్పవిశ్వాసులు ఎన్ని ఆలోచిస్తారు. నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ కొరకు ప్రభు అన్ని సిద్ధపరిచాడు. నువ్వు దేవుని మీద ఆధారపడు, దీని గురించి ఆలోచించొద్దు కదా. ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహాన్ని గూర్చి చింతింపకుడి అని అంటున్నాడు. ఆహారం కంటే ప్రాణం ముఖ్యమైంది, వస్త్రం కంటే దేహం ముఖ్యమైంది. కాబట్టి అర్థమైందా. కాకుల సంగతి విచారించి చూసారా, అవి ఎత్తవు, కొయ్యవు, వాటికి గరిసె లేదు, పొట్టు లేదు, అయినను దేవుడు వాటిని, వాళ్ళకేం లేదు దాచుకోవడానికి. మనలాగా డ్రమ్ములు లేవు కదా, మనలాగా డ్రమ్ములు లేవు, మనలాగా బియ్యం బస్తాలు లేవు. అయినా కానీ ఆటలను పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. మనం ఏం చేయాలా, మన చింత దేవుని మీద వెయ్యాలి, దేవుని మీద వేయాలి. 29వ వచనాన్ని కూడా చదువుకుందాం. 29వ వచనం ఇదే అధ్యాయం లూకాసు వార్తలో. విచారించొద్దు అమ్మ, ఏమన్నాడు, విచారించొద్దు. దేవునికి మనం ఏం చేయాలా, మొట్టమొదట దేవునికి మనం ఇచ్చి దేవుని దగ్గర దాన్ని పొందుకోవాలి కదా. చదవండి, తర్వాత వచ్చింది, తర్వాత వచ్చింది. మీరైతే ఆయన రాజ్యము వెతుకుడి, దానితో కూడా అవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహింపబడి ఉన్నది కదా. మీ తండ్రికి ఇష్టం చిన్న మంద. బైబిల్లో సంఘాన్ని చిన్న మందగానే పోల్చాడు ఆయన. ఎక్కడ కూడా పెద్ద మంద అనలా. మన చిన్న సంఘం అని, మన కొద్ది మంది ఉన్నామని భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు కావాల్సింది చిన్న సంఘాలే. పెద్ద సంఘాల్లో ఏముండదని అంటే, అక్కడ సరైన మనకి పోషణ లేకపోతే సరైన క్రమం అక్కడ చేయడం కష్టం కదా. మంది ఎక్కువైతే ఏమైపోతుంది, సామెత మంది ఎక్కువైపోతే మజ్జిగ పలసన. అట్లాగే ఎక్కువ మంది ఉన్న కాడ ప్రశాంతంగా ఆరాధన చేయలేం, ప్రశాంతంగా దేవుని వాక్యం వినలేం, ప్రశాంతంగా దేవుణ్ణి క్రమంగా ఆరాధన చేయలేం. కాబట్టి ప్రభువు కోరుకునేది ఏంటంటే, సంఘం అంటే చిన్న మందగానే ఉండాలి. వేల మంది కాదు, వందల మంది కాదు, చిన్న మంద ప్రభు ఇష్టం. ఏమన్నాడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టం. మనకేమిస్తాడట, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఇవ్వడం దేవునికి ఇష్టం. ఎవరికి, చిన్న మందకి, మనకే. ఎంత సంతోషం. కాబట్టి కొద్ది మంది ఉన్నాం కదా, చిన్న మందిరం కదా, చిన్న సంఘం కదా అని మీరు ఎప్పుడు కూడా
అనుకోకూడదని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అన్న భయంకరమైన అవమానాలు ఎదుర్కొంటుంది, ప్రాణం విసిగిపోతుంది. అయితే ఆమె పరిస్థితులు మార్చబడ్డానికి దేవుడు ఎంత మేలు చేశాడు. ఆమె వచ్చిన 17 చూద్దాం. 1వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం వచ్చిన 17 చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం వచ్చిన 17. నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో చేసుకుని మనవి. ఆమెకేమొచ్చింది ఇప్పుడు? క్షేమం కదా. షీలోహ్ అంటే ఏంది? నెమ్మది. మందిరంలో ఏముంది? దేవుని మందిరంలో నెమ్మది. ఆమె నెమ్మది పొందుకుంది. దేవుని సేవకుడు ఏమంటున్నాడు? నీవు క్షేమంగా, క్షేమం దీవించబడి వెళ్తుంది. వచ్చేటప్పుడేమో విసుగుతో వచ్చింది, బాధతో వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత కూడా ఆమెకు అవమానాలే వచ్చినాయి, ప్రాణం విసిగిపోయింది. సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణం విసుగుతుందా? విసిగిస్తున్నారా? లోకంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నావా? అన్న ద్వారా దేవుడు మాట్లాడుతున్నా. అన్న సరి అయిన ప్రార్థన చేసి తనకున్న విసుగులన్నీ తీసేసుకుంది. ఇక నువ్వు నెమ్మదిగా వెళ్ళు, ఇక భయపడాల్సిన అవసరం లేనే లేదు. సామెతలు 15వ సామెత 1వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం వచనం 1. 15:1. మృదువైన మాట ఏమైందట? క్రోధమును చల్లార్చిది. మృదువైన మాట కదా. ఏ మాటలు మాట్లాడిందామా? ఏలి తాగుబోద్దాను అన్నా, మత్తురాలు అన్నా కదా. వెంటనే కౌంటర్ వేయకుండా, నా ఏలిన వాడా, నన్ను అలా పనికి మాలిందా అని అనొద్దు అని మృదువైన మాట మాట్లాడటంతో ఆయనకి ఏమైపోయింది? ఆయనలో ఉన్న ఆ మనసు మారిపోయింది. అయ్యయ్యో, ఇంత భక్తి పొర్రాలు నేను ఇట్లా అన్నానా అని. అమ్మ భయపడబా కానీ ఆమెను దీవించి పంపించాడు, ఆమెను ఓదార్చి పంపించాడు, ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి పంపించాడు. దేని ద్వారా ఇది పొందుకుందంటే ఆమె మాటలో మృదువు, ఓర్పు. విశ్వాసిలో ఓర్పు ఉండాల, సహనం ఉండాల. మాట అంటే వెంటనే ఎదురు మాట్లాడడం కాదు. మాటకు మాట లోకం తీరో, మాటకు మౌనం విశ్వాసి తీరో. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు వింటాడు, నువ్వు మాటకు మాట అంటే దేవుడు పట్టించుకోడు. ఆమె మాట్లాడిన ఆమెకు ఎంత అయితే శాపమో నీకు కూడా అదే శాపం. నువ్వు విశ్వాసరాలు అయినా నీకు అధికమైన శాపం. ప్రయోజనం ఏముంది? మాటకు మాట మాట్లాడటం గొప్ప కాదు, మాటకు మౌనం గొప్ప. యేసు ప్రభువును ఒకవైపు దూషిస్తున్నారు, కొడుతున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. మనం పాటలు పాడతాం కదా, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదుల పలుకలేదా ఏ ప్రభువు, ఇది ఎవరి కోసమో కదా. ఎంత చక్కని పాట. ఆయన నోరు తెరవలేదు, ఎందుకంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఆ ప్రేమ ఆయన నోరు తెరవలేదు. ఒకవైపు అవమానాలు, పైన కొరడా దెబ్బలు కదా, గాయాలు, ఇబ్బందులు, మౌనంగా వరించాడు. ఆ మౌనం మనల్ని రక్షించడానికి, మనల్ని ఆ ప్రభుతో సమాధానపడడానికి, ఆ మరణపు ముళ్ళు విరవడానికి అది ప్రయోజనకరంగా మారింది. అన్న మౌనం ఇక్కడ ఏలి దీవించబడ్డానికి మారింది. మృదువైన మాటలు కోపాన్ని చల్లారుస్తూ అన్నాడు. 23వ వచనం కూడా చూద్దాం. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. పక్కన పేజీ. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దాని వలన సంతోషం పుట్టును. సంయోచితమైన మాట ఎంత చక్కని మాట. జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు. మొదటేమో మృదువైన మాట కోపాన్ని చల్లారిచ్చిద్ది. రెండోది ఏమండి, సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వారికి దానిలో సంతోషం. మనం గనక సరిగ్గా కదా. అన్న ఇక్కడ ఏం చెప్పింది? అలాగనవద్దు నా ఏలినవాడా అని అంది కదా. అట్లాగనొద్దు పనికి మాలినోడా అనలా. ఏమంది? అలా అనొద్దు నా ఏలినవాడ. తిట్టిన అతన్ని ఏం చేస్తుంది? నా ఏలినవాడా అంటాం. ఎంత చక్కని ఓర్పు, ఎంత సహనం. ఆ మాట నోట్లోంచి రావడానికి అసలు
ఏమండి, ఎంత ప్రేమ ఉండాలి. దేవుని వాక్యం ఎరిగితే, దేవునితో సహవాసం ఉంటే, దేవుని బిడ్డగా నువ్వు సరైన పరిపూర్ణత వస్తే నా నోట కూడా ఈ మాటలు వస్తాయి. మనకు రాలేకపోవడానికి కారణం ఏంటంటే మన భక్తి చాలటల్లా, మన ప్రార్థన చాలటల్లా కదా. మనం పైకి భక్తి గల వాళ్ళు ఉన్నాం, కానీ దాని శక్తిని కోల్పోయి మాట లోకమంతటికి కూడా అది ఒక ప్రశ్నగా, లేకపోతే అది పెద్ద ఒక జవాబుగా అది ఉంటుంది. వివేకం కలిగి మాట్లాడాలా, తెలివి కలిగి మాట్లాడాలా, ఓర్పు కలిగి మాట్లాడాలా, సహనం కలిగి మాట్లాడాలా. నోరుంది కదని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడికి లెక్క చెప్పాలా. ఊరికే నోరుంది కదని కోపగిచ్చి ఇష్టానుసారని మాట్లాడి మన ప్రతి మాట అక్కడ రాయబడింది దేవుని దగ్గర. ఒకరోజు నిలబడతావు, అప్పుడు అడుగుతాడు, ఏం సమాధానం చెప్తావు? ఇదిగో ఇలాంటి మాటలు నేర్చుకుందాం, మృదువైన మాటలు నేర్చుకుందాం, కోపం చల్లార్చే మాటలు నేర్చుకుందాం, జవాబు పొందే మాటలు నేర్చుకుందాం కదా, ప్రత్యుత్తరం పొంది సంతోషించే మాటలు నేర్చుకుంది కదా. 100 మాటలు మాట్లాడితే ప్రయోజనం ఏంది? ఒక్క మాట ఇలాంటి మాట నేర్చుకుంటే అది ప్రయోజనకరం కదా. ఆమె సొలొమోను సమూయేలు మొదటి గ్రంథంలోనే వచ్చిన 18లో ఈ మాట చూద్దాం. వచ్చిన 18 త్వరగా వచ్చిన 18 ఏమన్నాడు? ఆమె అతనితో, నీ సేవకులాన నేను నీ దృష్టికి కృప పొందినందుగాక అనెను. చాలండి, ఇప్పుడు వచ్చాం మనం అసలైన వాక్యంలోకి. ఏం చదువుకున్నాం? నాట నుండి దుఃఖముఖంగా ఉండుట. ఈమె దుఃఖముఖంగా ఉండటం మానడానికి ముందు ఏం జరిగింది ఇప్పటి వరకు మొత్తం మనం విన్నామా లేదా కదా. ఈ దుఃఖం మానడానికి ముందు, ఈ ప్రశాంతత రావడానికి ముందు కదా, ఈ నెమ్మది రావడానికి ముందు చివరి వరకు కూడా అవమానాలే ఉన్నాయి కదా. చివరి వరకు అవమానాలే ఉన్నాయి. ఈ అవమానాలన్నిటినీ వదిలేసి ఇక ఆమె ఆనాటి నుండి దుఃఖముఖంగా ఉండటం మానడానికి ఎక్కడ కారణమైందంటే ఆమె మాటలు కారణమైంది, ఆమె ప్రార్థన కారణమైంది, ఆమె ఓర్పు, ఆమె సహనం, ఆమె వివేకం. అర్థమైందా? కాబట్టి అక్కడి నుంచి మనం కూడా ఏం చేయాలా? మనం కూడా ఇక నుండి మనం ఇలా దేవుని దీవెనలు పొందుకునేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే 19 వచ్చిన కూడా చదువుకుందాం. తర్వాత వారు ఉదయమందు వేగం లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. తన భార్య హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా దినములు స్టార్ట్ అయింది. చాలు, ఇంటికి వచ్చింది, ప్రశాంతంగా ఉంది, దేవునికి అప్పగించి వచ్చింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. ఆమె ప్రార్థనలో ఏముంది ఈ మాట చూడండి. 11 వచనంలో, నీ సేవకులను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకులను నన్ను మరువక ఏం చేయాలంటుంది అన్నదా లేదా? ఇప్పుడు వచ్చిన 19లో ఏమన్నాడు? యెహోవాను ఆమె అడిగిందో లేదో తక్షణమే దేవుడు జ్ఞాపకం లేదు. అడగాలమ్మా, మనం అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఎవరెవరిని అడుగుతున్నావేమో వేస్ట్, అడగబాకండి. దేవుని దగ్గరకు వచ్చి అడుగు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అధికమైన మేలులు దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు నెమ్మది, నీకు సమాధానం. నువ్వు దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడితే ఇదిగో అప్పటి వరకు ఆమె వచ్చే వరకు ఆమె ప్రాణం విసిగించడం, ఆమె బాధలు, కష్టాలు, శ్రమలు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిందో, దేవుని దగ్గరకు రావడానికి ఊరికే రాలా. ఆలోచన చేయండి, వచ్చే ప్రతి అడుగులో అవమానాలే, తీరా వచ్చినా కూడా అవమానమే. మనకు కూడా ఇదే పరిస్థితి. మందిరానికి ఊరికే రాలా మీరు ఈ సమయంలో. చాలామంది రాలేకపోయారు. కారణాలు, వర్షం పడుతుంది, వర్షం పడితే పనులకు వెళ్ళరా, ఉద్యోగాలకు వెళ్ళరా, టిఫిన్ చేయరా, అన్నం తినరా, పనులు చేసుకోరా. కారణాలు, చిన్న చిన్న కారణాలను బట్టి. ఆదివారం అంటే ఆదివారం మానుకోవటం అంటే, అసలు క్రైస్తవ విశ్వాసి ఆదివారం మానుకోవటం అంటే అది పాపం అన్నాడు. దేవుని ఆరాధించుకోవటం పాపమే. ఆదివారం ఆరాధించి ప్రభుని మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకోవాల్సిన రోజు కూడా పాపాన్ని మూట కట్టుకుంటే ఇంకెప్పుడండి మనం సంతోషంగా ఉండేది? కారణాలు చూపించకూడదు, వంకలు చూపించకూడదు.
ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇప్పటికీ కూడా గుండెల నొప్పితో బాధపడతా గుండెంతా బరువుగా ఉండి కూడా ఇక్కడే కూర్చొని వాక్యం వింటున్నారు. నాకు చెప్పారు మధ్యలో వచ్చి ప్రార్థన చేద్దామని. ఇంటికి వెళ్ళి పడుకోవచ్చుగా ప్రశాంతంగా. ఆడ పడుకొని బాధపడితే కంటే దేవుని దగ్గరకు వచ్చి కూర్చుంటే దేవుడు నా మాట వింటాడు అన్న మాట విన్నాడు. ఆలోచన చేశారా? లోకంలో టైంపాస్ చేయడానికి ఎంతో సమయం గడుపుతాం. ఈమె జీవితాల్లో ఈమె చేసిన పని చివరి వరకు రావడం అనేది ఊరికి వెళ్ళి రాలా. వచ్చేటప్పుడు ఎన్నో అవరోధాలు, ఇంటి దగ్గర అవరోధాలు, పిల్లలతో భర్తతో అవరోధాలు, భార్యతో అవరోధాలు. బయటకు వచ్చేలేక అప్పుడే ఏదో ఒక పని ఏర్పడిద్ది. అప్పుడే ఆ రోజే హాస్పిటల్లో, ఆ రోజే డబ్బుల విషయాలు, ఆ రోజే అవి కట్టాలి ఈ కట్టాలి, ఆ రోజే మాట్లాడేవాళ్ళు వస్తారు, ఆ రోజే చుట్టాలు వస్తారు, ఆ రోజే పనులన్నీ అవరోధాలు. వాటన్నిటి అధిగమించాలి. ఎన్ని నాకు అవసరం లేదు, వాటన్నింటి పక్కన పడేసి మొదట నేను వెళ్ళి నా దేవుణ్ణి ఆరాధించి వస్తానంతే అనే నిర్ణయం తీసుకోవాలి. ఆరాధన కంటే ముఖ్యమైనది లోకంలో మరేదీ లేదు. ప్రభువుని స్తుతించడం కంటే, ప్రభువుని మహింపరచడం కంటే, మందిరానికి రావడం కంటే లోకంలో మీకు ఏదైనా ఎక్కువైన పని ఉంటే చెప్పండి, నేను నేర్చుకుంటాను. ప్రభుదాసరెడ్డి గారని కడప గొప్ప దైవజనుడిన, అన్ని కుటుంబంలోంచి యేసుప్రభువుని నమ్ముకొని ఫాక్స్ దొరగారి యొక్క వాక్యాల ద్వారా ప్రేరేపించబడి మారు మనిషి రక్షణ పొంది అంతకుముందు భయంకరమైన జీవితం జీవించాడు. ఫ్యాక్షన్ జీవితాలు మారితే వారి తండ్రి గారినే వాళ్ళు ఏం చేశారు తెలుసా? కులం నుంచి వెళ్ళేద్దామని కులం మొత్తం కలిసి మీటింగ్ పెట్టింది రెడ్లందరూ కడపలో. వీడు అన్య మతంలోకి వెళ్ళాడు, క్రైస్తవ మతంలోకి వెళ్ళాడు, క్రైస్తవ దేవుడిని దగ్గరికి వెళ్ళాడు, మతం మారాడు, వీడిని మన కులం నుంచి వెళ్ళేద్దామని చెప్పేసి పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెద్ద వచ్చి నుంచున్నాడు, ఆయన పిలిపించి అక్కడ నుంచోబెట్టారు. జనం అంతా నుంచున్నారు. ఆయన ఏమడిగాడు? పంచాయతీ ఆ యొక్క ప్రెసిడెంట్ వచ్చి ఏంటి సంగతి అంటే ఇట్లా అని నేరం చెప్పించారు. ఇప్పుడు ఈయన్ని మనం ఎందుకు వెళ్ళేద్దాం? ఇంతకుముందు వీడు గన్ను పట్టుకొని జనాన్ని వేసుకొని కత్తులు తీసుకొని తిరిగేవాడు కదా, అందుకని మానేసాడు కదా, అందుకని వెళ్ళేద్దామా? వీడు జనాన్ని చంపేసేవాడు కదా, అందుకని కుటుంబాన్ని వెళ్ళేద్దామా? వీడు జనాన్ని కొట్టి దోచుకునేవాడు కదా, అందుకని వెళ్ళేద్దామా? ఫ్యాక్షన్గా ఉండి అనేకులు బాధ పెట్టాడే, అది మానుకునే, అందుకని వెళ్ళేద్దామా అనే లేక అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరూ మనసు అతలాకుతలం అయిపోయింది. ఎందుకు వెళ్ళేయాలి ఇతన్ని? ఇతని జీవితాన్ని, ఇతని బ్రతుకుని, ఇతని పద్ధతిని మార్చుకున్నందుకు వెళ్ళేయాలా అని చెప్పినప్పుడు అందరూ మౌనంగా వెళ్ళిపోయాడు. ఈ ప్రభుదాసరెడ్డి గారు మీ అందరూ తెలుసు, రాజశేఖర రెడ్డి గారి యొక్క చిన్నాయన. ఆయన చేసిన అసలు ఆ రెడ్డి అనే మాట ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఉపయోగించడు, వద్దు అని అంటాడు. ఎవరైనా వెళ్ళి ప్రభుదాసరెడ్డి గారు ఇల్లు ఎక్కడ అని అడిగితే ఆయన చచ్చిపోయాడయ్యా అని అంటాడు. ప్రభుదాసు అంతే ఆయన పేరు, ఆయన ఇష్టపడేది. ఎంత హంబుల్నెస్, ఎంత సేవ చేశాడు ఆ ప్రాంతాల్లో, ఎన్ని మందిరాలు కట్టాడు, ఎంతమందిని దేవునికి దగ్గరకు తీసుకొచ్చాడు, ఎంత సేవ. కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే పిల్లలు 5 ఆడపిల్లలు, మీకు తెలుసలేదు, 5 ఆడపిల్లలు. కుటుంబ బాధ్యత రాజశేఖర రెడ్డి తీసుకున్నాడు. 5 ఆడపిల్లలను తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చి పెళ్లి చేసేది తెలుసా? మందిరంలో కులం వాడకూడదు కానీ అందరు ఎస్సీలకి ఇచ్చి పెళ్లి చేశాడు. తెలుసా మీకు? డబ్బు ఉండాలి, హోదా ఉంది, అధికారం ఉంది కదా, మా కులం పెద్ద కులం అనేవాళ్ళు ఏం చేశారు? తీసుకెళ్ళి ఒక సామాన్యులు అయిన వారికి ఇచ్చి, యోగ్యులైన వాళ్ళకి ఇచ్చి చేశారు. కులం చూడాల వాళ్ళు. ఈరోజు ఆయన అల్లుడే శ్యాంబాబు గారు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మన దేశంలోనే గొప్ప స్పీకర్ ఆయన. తెలుసా ఎంత సేవ జరుగుతుంది? ఈ ప్రభుదాసరెడ్డి గారు చివరి వరకు ఆఖరి క్షణంలో ఆయన చనిపోయే సమయంలో ఐసీయూలో ఉండి కూడా, మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకు ఆయన చేసిన ఆరాధన. ఆదివారం వచ్చింది ఆరాధన చేయాలనే ఉద్దేశంతో చుట్టూన్న నర్సుల్ని, వాళ్ళ కుమార్తెల్ని, వాళ్ళందరినీ పిలిచి ఆయన చుట్టూ నుంచొని ఆదివారం ఐసీయూ బెడ్ మీద ఉండి ఆయన ఆరాధన చేసి వాళ్ళకు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అలా ప్రకటిస్తూ చనిపోయాడు. ఇంకొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రైట్ బ్రదర్స్ అంటే విమానాన్ని కనిపెట్టిన వాళ్ళు, విమానాన్ని సైకిల్ని కనిపెట్టిన వాళ్ళ పేర్లు రైట్ బ్రదర్స్ అంటారు వాళ్ళని.
వాళ్ళిద్దరు కూడా విమానాన్ని కనిపెట్టడానికి చాలా కష్టపడ్డారు, కనిపెట్టారు, దాన్ని ప్రయోగించాలి. పలానా తారీఖు ప్రయోగిద్దాం అనుకున్న సమయంలో ఆ రోజు ఆదివారం వచ్చింది. వాళ్ళు దాన్ని మానేసి, జనం అందరూ ఎదురు చూస్తున్నారు కానీ మానేసి ఆదివారం ఆరాధనకి వెళ్ళారు. వాళ్ళు విమానాన్ని కనిపెట్టారని అమెరికా ప్రెసిడెంట్ పిలిచి వాళ్ళని సన్మానించాలని వాళ్ళ కబురు చేశాడు. ఆ రోజు ఆదివారం వాళ్ళు రాలా. అదేంది, అమెరికా ప్రెసిడెంట్ పిలిచి సన్మానం చేస్తానంటే రాలేదంటే వాళ్ళు ఆదివారం వాళ్ళు ఎక్కడికి రారు కదా. ఈ సాక్ష్యం నీకుందా? ఈ సాక్ష్యం నాకుందా? ఆలోచన చేశారా? దేవుని మందిరానికి రావడానికి ఎన్నెన్నో అవరోధాలు. ఆ అవరోధాలన్నీ తప్పుకొని రావడం అంటే ఆషామాష కాదు. అపవాది అనేక రకాలైన పనులు కల్పించి మనల్ని ఏం చేస్తే వెనక్కి లాగుతూ ఉంటాం. మిగతా సమయంలో మనకి అవన్నీ పట్టవు. ఆదివారం వచ్చిందంటేనే, ఆరాధన వచ్చిందంటే, మందిరానికి వెళ్ళాలంటేనే అవరోధాలను జయించి నువ్వు ఆదివారం నువ్వు ఆరాధన చేయకుండా మందిరానికి వెళ్ళకుండా ఉన్నావు అంటే అది పాపం అని అన్నాడు. ఆదివారం నువ్వు దీవించబడాల్సిన వ్యక్తివి ఆదివారం మందిరంకి వెళ్లకుండా, ఆరాధించకుండా శాపాన్ని తెచ్చుకుంటున్నావు. ఇలా ఎవరు చెప్పరు మీకు, ఇది వాక్యం చెప్తుంది. ఏదో ప్యాషన్గా అప్పుడప్పుడు వెళ్ళేదో, ఏదో ప్యాషన్గా సాయంత్రం కాసేపు వెళ్ళి ఏదో ఆ లైటింగ్లో కూర్చొని కాసేపు వచ్చేది కాదు ఆరాధన. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించాలి, హృదయాన్ని కుమ్మరించాలి, అన్న కుమ్మరించినట్టు కుమ్మరించాలి. ఆ రకంగా చేసి దేవుని మేలులు పొందుకుంటుంది కదా. వచ్చిన 20 చూద్దాం. వచ్చిన 20, అన్న గర్భమును ధరించి దినములు నిండిన అప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను కదా. అదేవిధంగా 22లో అయితే హన్న ఆ బిడ్డ పాలు విడిచే వరకు నేరు రాను అని చెప్పి ఆ తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఏం చేసింది, మందిరంలో అప్పచెప్పి వచ్చింది. చేసిన ప్రార్థనను బట్టి అతని మందిరంలో అప్పచెప్పినప్పుడు చూడండి, వచ్చిన 28లో చూస్తే చివరి వచనంలో అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఆ పిల్లోడిని కూడా అటమించింది తెలుసా. 5 సంవత్సరాలు ఆ దినాల్లో పాలు ఇవ్వడం. 5 సంవత్సరాల పిల్లోడిని రెడీ చేసింది. బాబు నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని మందిరంలో దేవుని సేవ చేయాలి. మందిరం పాడయింది, ఏలీ కుమారులు దుర్మార్గంగా ఉన్నారు, దేవుని పని సరిగా జరగట్లేదు, నువ్వు దేవుని పని నమ్మకంగా చేయాలి అని కుమారుడిని చిన్నతనంలోని తల్లి నేర్పించుకుంటూ రాంగలే ఆ పిల్లోడు ఎప్పుడెప్పుడు వెళ్దాం అనుకున్నాడు ఏమో, మందిరం రాంగలు అక్కడే మొక్కాడు. ఆ మొక్కిన మొక్కు సమూయేలు ఇక తర్వాత పెరిగి పెద్దవాడయ్యి సమూయేలు ప్రవక్తగాను, యాజకుడుగాను, న్యాయాధిపతిగాను ఉన్నాడు. సమూయేలు వస్తుంటే ఊర్లో జనం గజగజలాడిపోయేవాళ్ళు. అయ్యా నెమ్మదిగానే వస్తున్నావా? ఆయన నోటి నుండి ఏ కోపం వస్తే, ఏ మాట వస్తే జరిగిద్దని భయం. అలాంటి రోషం కలిగిన దేవుని సేవకుడుగా పరిస్థితులు మార్చిన వాడు సమూయేలు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పిల్లారా, మరి నీవు నేను ఎలా ఉన్నావు ఆలోచన చేశారా? నువ్వు నెమ్మది కలిగి ఉండాలని అంటే ఈ నెమ్మది వెలక ఏముంటుంది ఏమండి? తుఫాను కూడా వచ్చి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది వాతావరణం? అంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఒక విశ్వాసి నెమ్మది పొందుకోవాలంటే ఆషామాష కాదు. ఆ నెమ్మదికి ముందు అనేకమైన ఆటుపోట్లు, తుఫానులు, బాధలు, శ్రమలు ఎన్నో వస్తాయి. వాటన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పించి నీకు నెమ్మదినిస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. ఆ నెమ్మది ఎక్కడొచ్చిందనంటే ఇదిగో షీలోహు అంటే నెమ్మది. షీలోహు దేవుని మందిరములో నెమ్మది, దేవునితో సహవాసంలో నెమ్మది, ప్రార్థనలో నెమ్మది కదా, దేవుని పనిలో నెమ్మది నీవు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఏమ్మా చూడండి, రోమాపత్రిక నేను ముగిస్తాను, సమయమైంది. 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఈ వచనాలు టకటక చదివితే నేను వివరించను కానీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. 8వ అధ్యాయం 31వ వచనం, 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు కదా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? దేవుడు ఎలాంటాడట అమ్మా? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకెవరు విరోధులు లోకంలో? ఆయన తన సొంత కుమారుడైన యేసు ప్రభువుని మనకి ఇయటానికి వెనతీయనరుడు కదా. ఆయన మనకెందుకు ఈడు?
విశ్వాసం నీకుందా? ఆయన కుమారుడినే ఇచ్చేసాడమ్మా, ప్రాణాన్నే ఇచ్చేసాడు. ఇంకా ఇప్పుడు ఆయన నీకు ఎందుకు ఇయ్యడు? ఆయన ఇస్తాడనే విశ్వాసం నీలో ఉండ. వచ్చిన 32, అదే 8వ అధ్యాయం 32లో మనం చూసాం కదా, ఆయన సొంత కుమారుడినే ఇచ్చాడు. 35 చూద్దాం. 35, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయివాడు ఎవడు? నువ్వు దేవుని ప్రేమను పొందుకునుంటే ఈ ప్రేమ నుంచి నిన్ను వేరు చేసే ఎవరున్నారు లోకంలో? ఎవడో లేడు. నువ్వు దేవుని ప్రేమ కలిగి నీకుంటే, దేవుడి మీద ప్రేమ, భక్తి, భయం నీకుంటే లోకంలో నిన్నెవరు వేరు చేయలేదు. తుఫాన్ రాని, గాలివాన్ రాని, వానతలు రాని, కరెంట్ లేకుండా పోని, నా దేవుని సన్నిధిలో నా తండ్రిని నేను ఆరాధించాల్సింది నేను మానను అని నీలో దేవుని మీద ప్రేమ ఉంటే కలిగింది. మొక్కుబడిగా చేసేది ఆరాధన కాదు. మన పనులన్నీ తీరిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాంగా, కాసేపు పోయి ఆ మందిరంలో కూర్చొని వద్దాం, ప్రశాంతంగా ఉండి దేవుని పోయేది అది కాదు దేవునికి కోరుకునేది. అత్యధికమైన విశ్వాసం నీవు ఉంటే అత్యధికమైన విజయం నువ్వు పొందుకుంటావు. అన్నా వలే నువ్వు పొందుకుంటావు. ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశాడు? ఆయన మన కొరకు అప్పగించేశాడు కదా. రోమపత్రికలో మనం 8వ అధ్యాయంలో చూస్తాం. ఆయన్నే ఇచ్చినోడు నీకు, ఆయన మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలు చేయడానికి సమర్థుడు. ఇష్టంగా ఉన్న దేవుడు